హాస్యం మీద బాగా మంచి కథాంశంని డైరెక్టర్ బాగా అద్భుతంగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ ఫన్ కామెడీతో పాటు సెకండ్ హాఫ్ ఎమోషన్ కూడా. శ్రీ విష్ణుకి ఇంతవరకు అవార్డు రాలేదు, బట్ ఈ సినిమా అయితే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక కెరీర్ క్విస్ట్, హాస్యంగా చాలా అద్భుతంగా ఉంది. ఎమోషన్ ఫీలింగ్స్ కూడా సెకండ్ హాఫ్లో బాగా రివీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ కూడా ఒక మంచి ఫన్గా ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ హైలైట్ అని చెప్పచ్చు. వన్ మ్యాన్ షో చేశాడు శ్రీ విష్ణు, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా కోసం వచ్చాను, బట్ విష్ణు సినిమా విన్యాసం టైటిల్ కూడా కరెక్ట్గా అదిరిపోయినట్టునే ఉంది సినిమాకి. ఫస్ట్ 25 to 30 minutes మంచి కామెడీ ఉంది. తర్వాత 20 minutes వచ్చేసి లైట్గా మన మైండ్ పరీక్షిస్తూ ఉంటుంది, మా మూవీ ఎక్కడ వెళ్తుందని చెప్పేసి. దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఆ ఒకవేళ ఎమోషన్ లేకపోతే మళ్ళీ సినిమా అదొక విన్యాసం అయ్యేది. బట్ సూపర్ విన్యాసం అండి ఇది. సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ అనుకున్నా, వర్షం పడకముందే హీరోయిన్ తడిచి ముద్దైపోతారు. ఎట్లా రెయిన్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. సో ఓవరాల్గా సినిమా అనేటువంటిది అబవ్ యావరేజ్ ఇచ్చండి. విష్ణు గారికి ప్రస్తుత సినిమాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఆడుతుంది సినిమా. రేషన్ కార్డు లెక్క నెలకు సినిమా తీసి ఎన్ని సినిమాలు చూడాలన్నా నాకు అర్థం కాదు. విష్ణు గారి సినిమాలు దీనికి ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది తర్వాత. కామెడీ బాగుంది, బట్ సత్యరాజ్కి కామెడీ సపోర్టింగ్ రోల్ కామెడీ ఇచ్చింటే ఇంకా అద్భుతంగా. పాప కదా, పాప బాగుంది. నిజంగా చెప్పాలంటే సూపర్. కాకపోతే కొద్దిగా పొట్టిగా ఉంది. ఎట్లా పొట్టిగా ఉంది కనుక్కున్నా అంటే ఆ ఏళ్ళు అయితే చూపించేటప్పుడు ఏళ్ళు మరీ సన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. బాగానే ఉంది. దానికంటే బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ తెలిసిందే కదా. శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్, తన యాక్టింగ్, ఆయన ది బెస్ట్ యాక్ట్ చేశారు. సో సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ బాగుంది. అంటే కొంచెం మధ్యలో కొంత ట్రాక్ తప్పింది అంటున్నారు, ఎంతవరకు మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ బాగుంది, సెకండ్ హాఫ్. యాక్చువల్లీ ట్రాక్ తప్పడం అంటే ఏం లేదు బ్రో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ టైమింగ్ ఉంది, తన డైలాగ్స్, తన యాక్టింగ్ అంతా బాగానే ఉంది. మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం సబ్జెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయం, కామెడీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అయ్యింది. విత్ మీమ్స్ నాలెడ్జ్ ఉంటే ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుంది. అంటే యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే మీమ్స్ మనం అందరం చూస్తుంటాం కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ అవుతాం. సాంగ్స్ ఓకే బ్రో, అంతే ఓకే. శ్రీ విష్ణుతో మ్యాచ్ చేయడం కొంచెం కష్టమే బ్రో, ఎందుకంటే శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్స్ కానీ తెలిసిందే కదా. తనే స్క్రీన్ ఆక్యుపై చేస్తాడు. శ్రీ విష్ణు ది బెస్ట్ యాక్ట్ చేశాడు. సత్య గురించి చెప్పాలి బ్రో. ఎస్పెషల్లీ సత్య కామెడీ అయితే అసలు చెప్పక్కర్లేదు. సత్య ఈ సినిమానే కాదు, సత్య ఏ సినిమా అయినా తను ఏ రోల్ చేసినా సరే తను ది బెస్ట్ ఇస్తాడు. యాక్చువల్లీ మంచి కమెడియన్ అతను. నెక్స్ట్ మనం సునీల్ రేంజ్లో మనం చూడొచ్చు అతన్ని. అతనికి సరైన సినిమాలు అవి తనకి అలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి తను ప్రూవ్ చేసుకోగలడు. సో ది బెస్ట్ సత్య ఉంటే ఒక స్క్రీనింగ్లో మంచి కామెడీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. బాగుందన్న సినిమా, ఎక్కడ బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు నవ్వుకున్నా. కొన్ని పడుకునే టైంలో కొన్ని సీన్స్ వచ్చాయి, లేచా. బోరింగ్ కొట్టలే అన్న, బాగుంది.